ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనతో సూటిగా తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ లేఖనం. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడను. ఇది నిజమైనటువంటి మాట. యథార్థముగా ప్రవర్తించేవాడు ఈ లోకములో రక్షింపబడుతున్నాడు. అంతేకాదు, ప్రభువులో రక్షింపబడుతున్నాడట. ఎప్పుడైతే దేవునికి మనము యథార్థవంతులుగా కనిపిస్తామో, అది కూడా హృదయ యథార్థత. హృదయములో మనము ఎంత యథార్థముగా మన హృదయమును పవిత్రపరుచుకొని ఉంటాము, అట్టి పవిత్రమైనటువంటి యథార్థ హృదయాలను దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడంట. ఆపద కాలంలో కానీ, అనేకమైన శ్రమలు వచ్చినా కానీ, కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు కలిగిన అనేక బంధకములు చుట్టుకున్నా అంట, దేవుడు ఖచ్చితంగా యథార్థవంతులను రక్షిస్తాడంట. మరి అట్టి యథార్థవంతులుగా ప్రభుని యేసుక్రీస్తులో మనం ఉన్నామా లేదా అనే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరికి అవసరమైనది. క్రీస్తును మనము నమ్ముకుంటున్నాం. క్రీస్తుని నమ్మిన మనము క్రీస్తులాగా యథార్థవంతులుగా బ్రతకాలని ఆలోచన మనలో ఉన్నట్లయితే ఇప్పుడే తలలు వంచుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితములలో నిశ్చయముగా ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, మేము ఎక్కడ అవిధేయత కలిగి లోకంలో జీవిస్తున్నామో మాకు తెలియదు. కానీ మీ యొక్క యథార్థతను సంతరించుకొని యథార్థమైన జీవితంలో మేము ఈ లోకంలో జీవించడానికి నీవే కృపా కనికరములో చూపమని బ్రతిమలాడుకుంటాం. మీ పాదముల దగ్గర వీక్షించున్న ప్రతి ఒక్కరిని ఉంచుతున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.